వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్. నేను ఇవాళ వజ్రా డిజైనర్ స్టూడియోలో ఉన్నాను. ఒక కొత్త ప్లేస్ అనమాట ఇది. యాక్చువల్లీ షిఫ్ట్ చేశారు. మనం ఓల్డ్ ప్లేస్ అయితే వివేకానంద నగర్లో ఆ స్టైల్లో ఉండేది. ఇప్పుడు మనకి కళామందిర్ పక్క లైన్లోకి వచ్చేసారు వజ్రా సిల్క్స్. ఇప్పుడు ఏంటంటే స్పెషల్ ఈ వీడియోకి స్టాక్ మొత్తం క్లియర్ చేసేస్తున్నారు. నా వెనకాల ఉన్న స్టాక్ కానివ్వండి, నా ముందు ఇటు సైడ్ పట్టు శారీస్ ఉన్నాయి, ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి. మొత్తం సేల్లో ఫ్లాట్ 30%, అక్కడ నుంచి 50-60% వరకు ఎక్స్టెండ్ అవుతుంది బేస్డ్ ఆన్ ద ఫ్యాబ్రిక్. సో ఏంటి అంటే ముందైతే మనకి స్టాక్ అంతా క్లియర్ చేయాలనే ఉద్దేశంతోనే ఎవరైనా ఇంట్లో సేల్ చేసే వాళ్ళు కానీ, షాప్ వాళ్ళు కానీ, ఇవన్నీ ఏంటంటే డిజైనర్ కాన్సెప్ట్స్లో అనమాట. చాలా వీళ్ళే దగ్గర ఉండి కలర్ కాంబినేషన్స్ కానీ, డిజైన్స్ కానీ దగ్గర నుండి చేయించుకున్నారు. కొంచెం మీకు మార్కెట్లో కూడా దొరకవన్నమాట ఈ వెరైటీ అయితే, కొత్తగా ఉంటాయి అన్నీ. సో ఇంట్లో సేల్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కానీ, షాప్ వాళ్ళు కానీ తీసుకోవచ్చు హోల్సేల్ బల్క్లో. లేదు మాకు రీటైల్ పర్చేస్ కావాలి, సింగిల్ శారీ మాకు చాలు ఈ ప్రైజింగ్లో అనుకుంటే మీరు సింగిల్ శారీకి అయినా విజిట్ చేసి తీసుకోవచ్చు. లేదా ఆన్లైన్లో కూడా మనం యాస్టీస్ చూపిస్తున్నాం కాబట్టి అలాగే తీసుకోవచ్చు. మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే వీళ్ళ దగ్గర కొంచెం యూనిక్గా ఉంటాయి. హెచ్ఓ సిల్క్ అని, మ్యాంగో ఫ్యాబ్రిక్స్, మ్యాంగో సిల్క్ అంటారు కదా, ఇట్లా డిఫరెంట్ డిజైనర్ శారీస్, డిజైనర్ ఫ్యాబ్రిక్స్ దొరికేస్తాయి. సో మీరు జస్ట్ ఒకసారి వీడియో చూడండి, మొత్తం క్లియర్గా ఉంటుంది. పిన్ టు పిన్ చూపిస్తాను ఓపెన్ చేసి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ ప్రీమియంగా ఉంటుంది. ప్రైజెస్ కూడా ఆ ఫ్యాబ్రిక్ ఇప్పుడు మనకి సేల్లో చాలా తక్కువకి వచ్చేస్తున్నాయి. సో మీరు చూసేసి ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ మనకి పడిన కాస్ట్ కన్నా కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. మెయిన్ ఏంటంటే స్టాక్ అంతా క్లియర్ చేయాలనే ఉద్దేశంతోనే. సో ఒకసారి వెరైటీ అయితే చూసేద్దాం ఇప్పుడు. సో స్టార్టింగ్ విత్ అండి, ఇది మంచి పర్పుల్ కలర్ ఫ్యాబ్రిక్. ఏంటండి ఇది సాటిన్ క్రేప్ అనండి. మనకి ఇలా ఆల్ ఓవర్ వచ్చి ఫంక్షన్ వేర్కి చాలా గ్రాండ్ ఉంటుందండి. మీకు చూడొచ్చు, వన్ సైడ్ షైన్ ఉంటుంది. డ్రేప్ చేశాక దీని లుక్ చాలా బాగుంటుంది అనమాట, ఎలివేట్ అయిపోతుంది. ఎంత పెద్ద ఫంక్షన్కైనా మీరు ఈ శారీ డ్రేప్ చేసుకుని వెళ్ళొచ్చు, అంత బాగుంటుంది. ఇది శారీ అంతా ఆల్ ఓవర్ వస్తుంది. ఇదేమో పళ్ళు. పళ్ళు కూడా ఇంకా జనరల్గా లావెండర్ కానీ ఇలాంటి సారీస్ అంటే సింగిల్ షేడ్ వస్తుంది, బట్ ఇది డ్యూయల్ షేడ్ లో వచ్చి ఇంకా హైలైట్ అవుతుంది. మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. బ్లౌజ్ కూడా దీనికి ఏంటంటే ఆల్ ఓవర్ బుటీ వచ్చింది. ఇంత జరీ వచ్చాక ఎప్పుడైనా ప్లెయిన్ వస్తుంది కదండి, మనకి ఆల్ ఓవర్ బుటీ వచ్చింది. హ్యాండ్స్ కి బార్డర్ వచ్చి చాలా హెవీగా వచ్చింది. జరీ కూడా ప్రీమియం క్వాలిటీలో ఇచ్చారండి, చాలా బాగుంది. సో ఇది మనకి ఇప్పుడు 30% ఆఫ్లో వస్తుంది. 30% ఆఫ్లో 4850లో వస్తుందండి. ఈ ప్రైజెస్ ఎప్పుడు మన స్టోర్లో అయితే లేవు. చాలా బెస్ట్ ప్రైజెస్, 30% ఆఫ్లో సేల్ అయితే రన్ అవుతుంది. సో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అండి, అంతా యూనిక్గా ఉండేటువంటి స్టైల్స్ వీళ్ళ దగ్గర దొరికేస్తాయి. ఇంతకు ముందు అయితే ఇంకా డిజైనర్ శారీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి జస్ట్ సేల్లో మాత్రం అంత పెట్టేస్తున్నారు. ఇది వన్ మోర్ శారీ. ఇది ఏంటంటే ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే జార్జెట్ అండి. జార్జెట్ బెనారస్ లోనే జార్జెట్ వచ్చింది. ఆల్ ఓవర్ వీవింగ్, బెనారసీ వీవింగ్ వచ్చి మీరు వెయిట్ చూడొచ్చు, లైట్ వెయిట్ గా ఉంది. అసలు పేపర్ వెయిట్ మనకి ఎంత ఆల్ ఓవర్ వచ్చింది కదా, వెయిట్ అనిపిస్తుంది, అసలు వెయిటే ఉండదు. ఇది వైన్ విత్ రెడ్ కాంబినేషన్ అండి. ఇదేమో పళ్ళు వచ్చేస్తుంది మనకి. ఇట్లా శారీ కూడా ఆల్ ఓవర్ మీనాకారి వచ్చిందండి. ఇది అవును, ఫంక్షన్ వేర్ కి చాలా బాగుంటుంది, ఒకేషన్ వేర్ కి. అన్ని మనకు ఆల్మోస్ట్ ఇవాళ కనిపించేవన్నీ కూడా ఫంక్షన్ కి పర్ఫెక్ట్లీ సెట్ అయిపోతాయి. సో ఇది ఇంకా బాగుందండి. ఏంటో నాకైతే ఫ్యాబ్రిక్స్ కొత్తగా ఉన్నాయి అన్ని, అన్ని లేటెస్ట్ వెరైటీ అనమాట. ఇది కూడా బెనారసీ అండి. మనం ఆల్ ఓవర్ డిజైన్, మిడిల్ డిజైన్, కింద డిజైన్ చూస్తాం కదండి. అవును, ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే శారీ అంతా ఇలా డ్యూయల్ షేడ్ వచ్చి మీకు మిడిల్ డిజైన్ అనమాట, మిడిల్ వీవింగ్ వస్తుంది. లేటెస్ట్ ట్రెండింగ్ శారీ అనమాట. బాగుందండి. కలర్ కూడా ఆరెంజ్ విత్ పింక్. దీని గురించి ఎన్ని సారీస్ వెతుకుతూ ఉంటారో. ఇక్కడ మనకి బ్యూటిఫుల్ వీవింగ్తో పాటు వచ్చింది. ఇది పళ్ళు ఏంటండి, పళ్ళు ఇలా వచ్చేస్తుంది. అన్నిటికీ బ్లౌజెస్తో పాటునే సెట్. పళ్ళు కూడా మీరు చూడొచ్చు, చాలా నీట్గా, చాలా క్లియర్గా వచ్చింది వీవింగ్ అయితే. ఇది ప్రైస్ ఎంత పడొచ్చు అండి మనకి? ఇది 5900 అండి. దీని మీద 30% ఆఫ్ అయితే వస్తుంది. ఓకే. సో ఇలాంటి సారీస్ అయితే చాలా ఉన్నాయి మన దగ్గర. ఇది వన్ మోర్ వెరైటీ. ఇది రా మ్యాంగో ఉందండి. రా మ్యాంగోనా? ప్యూర్ రా మ్యాంగో అండి. సెమీ ఉంటుంది రా మ్యాంగోలో, కానీ రా మ్యాంగోలో అనేది ప్యూర్. అసలు ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్, ఎవరైనా క్యారీ చేయొచ్చు, పెద్దవాళ్ళు, పిల్లలు, ఎవరైనా సరే. బ్యూటిఫుల్. ఇది కూడా షైనీగా ఉంది ఫ్యాబ్రిక్. ప్యూర్లో మనకి ఏంటంటే షైనింగ్ తెలిసిపోద్దండి, ఫ్యాబ్రిక్ లోనే షైన్ వస్తుంది. జరీ కూడా అవసరం లేదు, ఒక్క ఫ్యాబ్రిక్ లోనే షైన్ వస్తుంది. ప్యూర్ వాటిలో మాత్రమే ఇది. మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. సో ఇదైతే ఫ్యాన్సీ కదండి. ఫ్యాన్సీ అండి. టిష్యూ శారీ అంతా కూడా ఇలా టిష్యూ వచ్చి మనకి చాలా మంది కాక్టైల్ పార్టీస్ కి అలా అడుగుతారు, రిసెప్షన్స్ కి కానీ, కన్వకేషన్స్ కి కూడా అడుగుతున్నారు చాలా మంది. అలా ఎక్కువ తీసుకెళ్తున్నారు. అంటే
పెద్దవాళ్ళ బార్డర్ లేకుండా ఇలా కడ్దానా బార్డర్ వచ్చి స్కాలప్తో కొంచెం పిల్లలు లేదంటే హల్దీస్కి అలా చాలా ప్రిఫర్ చేస్తున్నారు ఈ సారీస్ కానీ రిసెప్షన్స్ కి కానీ. ఇది సారీ అండి, పైన మనకి ప్లేన్ వస్తుంది, కింద మాత్రం బూటీస్ వచ్చేస్తాయి ఆల్ ఓవర్. పళ్ళు అయితే టోటల్ గా వస్తుంది. మనకి ఇది ఏంటంటే సింపుల్ గా ఉంటుంది, చాలా గ్రాండ్ అండ్ ఎలిగెంట్ గా ఉంటాయి. ఎస్, వర్క్ సారీస్ ఇవి కూడా చాలా ఉంటాయి, వీటిలో డిజైన్స్ అనేవి మనకు వస్తూనే ఉంటాయండి. ఇదేంటిదండి? ఇదేంటంటే హెచ్ఓ సిల్క్ లోనే డ్యూయల్ డిజైన్ అండి. డిజైన్ డ్యూయల్ అంటే పైన ఏమో ప్లెయిన్ వస్తుంది, మీకు చూడొచ్చు కాంబినేషన్. ఇదంతా ప్లెయిన్ ఆరెంజ్, ఇది షిమ్మర్ ఆరెంజ్. షిమ్మర్ హాఫ్ ఇలా వచ్చి హాఫ్ ఇలా వస్తుంది. ఇది కూడా లేటెస్ట్ డిజైన్ అండి. ఇది మీరు చూడొచ్చు ఇన్స్టాగ్రామ్ లో మన దగ్గర ఉన్న డిజైన్స్ ఎక్కడ కూడా రిపీట్ అవ్వవు. సో ఇవన్నీ ప్రైజెస్ గురించి అయితే ఒకసారి పింగ్ చేసేయండి వాట్సాప్లో. ఫ్లాట్ 30% నుంచి స్టార్ట్ అయ్యి 60% వరకు బేస్డ్ ఆన్ ద సారీ. ఇది 4300 ఉందండి, దీని మీద 30% ఆఫ్లో అయితే సేల్ అవుతుంది. ఓకే, సో వన్ మోర్, ఇది కూడా ఫ్యాన్సీ స్టైల్లోనే ఉందండి సారీ అయితే. ఇది ఏంటంటే ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో వస్తాయండి మనకి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది ఫ్యాబ్రిక్ కూడా మనం ఎలా డ్రైప్ చేస్తే అలా ఉంటుంది. ఒక కేటగిరీ ఆఫ్ ఉంటారండి కొంతమంది, లాయర్స్ కానీ పర్టికులర్ డాక్టర్స్ ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. సో ఇది కూడా పైన ఒక డిజైన్, కింద బార్డర్లో ఇలా వచ్చింది మళ్ళీ ఎలిఫెంట్ డిజైన్ స్కాలప్తో సహా. అంటే వితౌట్ బార్డర్ అడుగుతారు కదండి చాలా మంది, అలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది, సింపుల్గా ఎలిగెంట్గా ఉంటాయి ఇవన్నీ. ఇది కూడా ఫ్యాన్సీలోనే, ఫ్యాన్సీలో కచ్ వర్క్ అంటారు కదా, మ్యాటీ వర్క్. మ్యాటీ వర్క్. ఇది సారీ రన్నింగ్. ఇదంతా లోపల ఇలా వస్తుందండి, మ్యాటీ బుటా వస్తుంది నీ లెంత్ నుంచి. ఓకే ఓకే, నీ నుంచి కిందకి బుటీ వస్తుంది విత్ కర్దానా బార్డర్. పళ్ళు అయితే మనకి ఇంకొంచెం గ్రాండియర్గా ఇచ్చారు. మీరు వెయిట్ చూసారా ప్రతి సారీ కూడా. ప్యూర్లోకి వెళ్తే బెనిఫిట్స్ ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది, షైన్ ఉంటుంది. ఆ ఫీల్ మాత్రం మీరు ఇంకా వన్స్ వాటికి అలవాటు పడ్డారంటే నార్మల్ వాటికి వెళ్ళలేరు. ఇది పళ్ళు. ఓకే, ఇవన్నీ డిజైనర్ కాన్సెప్ట్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే వస్తాయండి. ప్రైస్లోనే అన్ని డిజైనర్ శారీసే. కొన్ని ఏమో ఎథనిక్ స్టైల్లో ఉన్నాయి ట్రెడిషనల్గా, కొన్ని ఇట్లా మనకి ఫ్యాన్సీలో మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఇంకొక డిజైన్, ఇది కూడా ఫ్యాబ్రిక్ క్రేప్ జార్జెట్ అండి. క్రేప్ జార్జెట్ మనకి వాష్ చేసాక షింక్ అవ్వడం మెటీరియల్ అలా ఏమి ఉండదు, నార్మల్ వాష్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ ఎంత హైట్ ఉన్నా కూడా నార్మల్గానే ఉంటుంది, ఫ్యాబ్రిక్ షింక్ అవ్వడం అలా ఏమి ఉండదు. సారీ అంతా కూడా ఇలానే. శారీ స్పెషాలిటీ చూసారా, శారీ అంతా షైన్ అవుతా ఉంది. పెయింట్ మీద కడ్దానా వర్క్ వచ్చిందండి. ఇదైతే పళ్ళు మనకి ఇలా వస్తుంది, 3 sides బార్డర్ వచ్చేస్తుందండి. ఇది పళ్ళు. శారీ అంతా బుటీస్తో కంటిన్యూ అవుతుంది. వీటికి ప్రైజెస్ అన్ని మేము పర్టికులర్లీ మెన్షన్ చేయట్లేదు, బట్ 30% ఆఫర్ అప్లై అవుతుంది. కానీ మీరు ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు కదండి. మనకి చేయొచ్చు అండి, స్క్రీన్ షాట్ తీసి పెట్టినా మా స్టాఫ్ ఎవరొకళ్ళు మంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కలర్ ఏమన్నా ఆప్షన్స్ ఉన్నా పెడతారు. ఓకే, సో ఇది కూడా డ్యూయల్ షేడెడేనా? ఇది డ్యూయల్ షేడెడ్ అండి, పైన ఒక కలర్ కింద ఒక కలర్. విత్ స్కాలప్ చూడొచ్చు మీరు, సింపుల్గా ఎలిగెంట్గా ఉంటాయి. చిన్న ఒకేషన్ వేర్ ఉంటాయి కదండి, బర్త్డే పార్టీస్, ఉయ్యాల ఫంక్షన్ అలా ఉంటాయి కదా, అన్నిటికీ పట్టు తీయలేము. ఇలా కొన్ని సింపుల్గా సమ్మర్లో కూడా చాలా కంఫర్ట్ ఉంటుందండి మెటీరియల్. మీకు డిజిటల్ ఆల్ ఓవర్ డిఫరెంట్ డిజైన్ వచ్చి బుటీ కూడా ఉంటుంది చూడండి మీరు. ఇదంతా వీవింగ్ బుటీ అండి, ఏ సైడ్ అయినా కట్టుకోవచ్చు మీరు. ఇది పళ్ళునా సారీనా అండి? పళ్ళు ఇలా వస్తుందండి. శారీ అంతా కూడా ఇది ఓపెన్ చేద్దామండి. ఇదేంటంటే డిఫరెంట్గా ఉంటుంది, అంత ఒకటే ప్యాటర్న్ ఉండదు. శారీ అంతా ఇలా వస్తుంది. పళ్ళు, ఇది పళ్ళు మీద కొంచెం డిజైన్ ఇచ్చారు ఎక్కువగా. నైస్. నెక్స్ట్ ఇది కూడా ఫ్యాన్సీయే, చూడగానే కూడా కొంచెం గర్ల్ అంటే గ్రాడ్యుయేషన్ అన్నట్లుగా గ్రాడ్యుయేషన్ ఈవెంట్స్కి కానివ్వండి, ఇలాంటి సారీస్ అయితే ఎక్స్క్లూజివ్గా ఉంటాయి. అవును, ఇవేంటంటే అసలు ఒక శారీ తీసుకున్నారంట మన దగ్గర, వాళ్ళని బట్టి ఒక 10 members వచ్చారనమాట. ఇది ఒక్కటే లాస్ట్ శారీ ఒకటే ఉంది, ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుంటా అండి, గ్రాప్ చేసుకోవచ్చు. ఒకటే ఉంది లాస్ట్ పీస్. ఇది చాలా బాగుంటుంది, 30% ఆఫ్లో మంచి ప్రైస్కి వస్తుంది. ఇది పళ్ళు. ఓకే, సో ఇలాంటి కొంచెం ట్రెడిషనల్ టచ్ ఇచ్చి దాని మీద మళ్ళీ మగ్గం వర్క్ ఇచ్చారు. ఇది ఫ్యాన్సీలో షిమ్మర్ అండి. మనకి విత్ బార్డర్ ఉంటుంది ఫ్యాన్సీ. మీకు వర్క్ కూడా చూడొచ్చు, ఇలా ప్యాచ్ వర్క్ వచ్చి దాని మీద వర్క్ వస్తుంది.
ఆల్ ఓవర్ ద శారీ ఆల్ ఓవర్ ద శారీ ఏ ఒకేషన్ కైనా పర్ఫెక్ట్ గా ఉంటుందండి. బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం మనం ఏదైనా ఈవెంట్ అంటే. దీనికి బ్లౌజ్ కి కూడా డిజైన్ వచ్చింది, మగ్గం వర్క్ స్టైల్లో ఇలా హ్యాండ్ వరకు డిజైన్ ఇచ్చారు. సో ఇంకా కలెక్షన్ అయితే ఈ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లోనే చాలా ఉంది. మోడల్ చేంజ్ అవుతుంది. ఇదేంటంటే కదా ప్యూర్ సిల్క్ అండి, ప్యూర్ సిల్క్, లైట్ వెయిట్ ఉంది. చిన్న దుప్పట్టా ఫోల్డింగ్ ఎలా ఉంటుందో అలా ఉంది. అసలు మన బాడీ మీద క్యారీ చేసినట్టు కూడా ఉండదండి శారీ. యా, శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది, పైన కింద ఇలా పెయింట్ అండి, హ్యాండ్ పెయింట్ బార్డర్ వస్తుంది. ఇది ప్యూర్ సిల్క్ మీదే డిఫరెంట్ గా చాలా లైట్ వెయిట్, పేపర్ లానే అనిపిస్తుంది. అసలు దీనికి ఇది కట్టుకోవడం అలవాటు అయితే ఇంకా వేరే శారీస్ ప్రిఫర్ చేయాలి. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చింది. ఓకే, ఇది ప్రైస్ 5550 అండి, 5550. దాని మీద 30% ఆఫ్ ఉంది. మన ప్రైజెస్ ఎక్కడ రావండి అసలు, ఈ డిజైన్స్ దొరకవు ఫస్ట్లీ. దాని మీద ప్రైజింగ్ అనేది ఇంకా మీరు వెతకాల్సిందే ఎక్కడన్నా. ఇది కూడా డిజిటల్ ప్రింట్లో వచ్చింది శారీ అంతా. ఇది ఏంటంటే ప్యూర్ ముంగా సిల్క్ అండి. ఇది మనకి శారీ ఇలా సింపుల్గా కనపడుతుంది కానీ ఫ్యాబ్రిక్ మీరు చూడొచ్చు ప్యూర్ అనమాట, ప్యూర్ ముంగా సిల్క్. దీని ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది, 6000 చేంజ్ ఉంటుంది. కానీ అలా కనపడదు. ప్యూర్లో వచ్చేసరికి ఏంటంటే మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది. పైన కూడా చూడొచ్చు మీరు, చిన్న కంచి బార్డర్ లాగా చిన్న బార్డర్ పైన కింద కూడా చిన్నగా వచ్చేస్తుంది. అండ్ ఇది పళ్ళు, పళ్ళు కూడా క్యూట్గా ఇచ్చారు బార్డర్. సో అవన్నీ మనకి ఇది వచ్చేసి కళామందిర్ ఆ లైన్లోనే ఉంటుంది, అంటే లలిత జ్యువెలరీ పక్క లైన్ అనమాట. కొంచెం లోపలికి వాకబుల్ డిస్టెన్స్లోనే షాప్ ఉంటుంది. మీరు ఒకసారి ఫోన్ చేయొచ్చు అక్కడికి వచ్చాయన. ఎస్, ఇదేంటండి? టస్సర్ అండి, టస్సర్. బాగుంది, ప్యూర్ దేశీ టస్సర్ అనమాట. మళ్ళీ సెమీ అలా ఉండవు, ఇవేంటి ప్యూర్. మీరు ఫ్యాబ్రిక్ ఫీల్ అవగానే మీకు అర్థమవుతుంది అసలు వెయిట్ కానీ ఫ్యాబ్రిక్ కానీ. ఇదేంటంటే ఇదంతా హ్యాండ్ పెయింట్ అండి. ఇదంతా హైదరాబాద్ సిటీని శారీ మీద పెయింట్ చేశారు. అది హైదరాబాద్ సిటీ. నైస్, బాగుంది. ఇది మనకి పళ్ళు అండి. ఇది కూడా ఒక కాన్సెప్ట్ ఇచ్చారు దానికి మళ్ళీ. ఇది అండి కంప్లీట్ పళ్ళు అయితే చాలా ఎలిగెంట్గా ఉంది శారీ. కలర్ కాంబినేషన్ కూడా బాగా పిక్ చేశారు. ఏంటంటే క్లాసీగా ఉంటాయండి, చాలా క్లాసీగా ఉంటాయి. రెగ్యులర్గా పట్టు చీరలు అంటే ఏదో జార్జెట్ ఫ్యాన్సీ కానీ డైలీ వేర్కి లేదా పట్టు అనుకుంటారు, కానీ ఇన్ని మోడల్స్ ఉంటాయి శారీస్లో. ఇప్పుడు మీరు కట్టుకోవడానికైనా ఏ ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నా ఇది కూడా వన్ వెరైటీ. ఇది డిజైనర్ శారీలో ఒకటండి, టిష్యూలా అనిపిస్తుంది. పైన మీకు హాఫ్ టిష్యూ వచ్చి కింద మీకు డిజైన్ చూడొచ్చు, సెల్ఫ్ వీవింగ్ సెల్ఫ్ వీవింగ్ విత్ డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్లో వచ్చింది. మీకు పైన కింద కూడా ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ఇది లేస్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ చేసి అటాచ్ చేశారు. డిజైనర్ క్లాసీ వేర్ అనుకుంటారు కదా, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. కంప్లీట్ మనకైతే లుక్ ఇలా వస్తుంది. పళ్ళు ఇదే కదండి, పళ్ళు ఇంత 3 sides బార్డర్ వచ్చి కలర్ కూడా ప్లెజెంట్గా ఉంది. సైలెంట్గా ఉంటే క్లాసీగా ఉంటుంది. మీకు పళ్ళు కూడా చూడొచ్చు. ఇది బ్లౌజ్ వైట్ వచ్చి వైట్ మీద మళ్ళీ పిచ్ వై ఎంబ్రాయిడరీ డిజైన్ బాగుంది. ఇది కొత్తగా అనిపిస్తుంది డిజైనే. సో ఇది వన్ మోర్ లావెండర్ కలర్. ఫస్ట్ ఎప్పుడో చూసాం, మళ్ళీ ఇప్పుడు వచ్చింది వేరే ఫ్యాబ్రిక్. మళ్ళీ సెమీ టస్సర్ మీద ఏంటంటే మనకి పర్ల్ వర్క్ వచ్చిందండి, పర్ల్ వర్క్ విత్ మిర్రర్, చిన్న పర్ల్ వర్క్ బుటీస్ విత్ రియల్ కాదు, విత్ నార్మల్ ఫాయిల్ మిర్రర్స్. అండ్ ఫ్యాన్సీలోనే ఇది ఒక వెరైటీ, బాగుందండి. లైట్ వెయిట్లోనే, ఎక్కువ వర్క్ వద్దు, ఫ్యాన్సీలో సింపుల్గా కావాలనుకుంటే ఇది బాగుంటుంది. ఎస్, దీనికి రన్నింగ్ కదా, ఇది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు మనకి ఇలా సింపుల్ పళ్ళు వస్తుంది. ఎస్, సో కలరే హైలైట్ దాంట్లో. ఇంకా ఈ మోడల్స్లో అన్ని కలర్స్ ఉన్నాయండి. ఏదైనా మోడల్ నచ్చింది అనుకుంటే స్క్రీన్ షాట్ పెడితే మేము కలర్స్ సెండ్ చేస్తాం ప్రతి మోడల్లో కూడా. ప్రతి మోడల్కి కలర్స్ ఉన్నాయి. మనము ప్రీవియస్ వీడియోలో ఏంటంటే ప్రతి దానికి కలర్స్ కూడా ఇక్కడే చూపించేవాళ్ళం, కానీ బట్ ఈసారి క్లియరెన్స్ సేల్ కాబట్టి ఎక్కువ మోడల్స్ ఉన్నాయి. కలర్స్ చూపించడానికి టైం ఉండదని మీకు ఇలా చెప్తున్నాము. ఒకసారి మీరు పింగ్ చేయండి వాట్సాప్లో. మళ్ళీ ఇది డార్క్ గ్రీన్, ఇదే ఫ్యాబ్రిక్ అండి. హెచ్ఓ సిల్క్ మీద ఆల్ ఓవర్ అండి, ఆల్ ఓవర్ బర్డ్ డిజైన్ వచ్చింది. బర్డ్ డిజైన్ అంటే టెంపుల్స్ కానీ అకేషన్ వేర్ కానీ ఎలా అయినా మనం డే అంతా క్యారీ చేయొచ్చు. బాగుంటుంది, లైట్ వెయిట్లో ఉండి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. వావ్, హెచ్ఓ సిల్క్ కంపల్సరీ ట్రై చేయాలండి. ఇలాంటి సారీస్ కంఫర్ట్నెస్ ఇంకా ఇస్తాయి. ఇది జార్జెట్ ఏనండి? ఇది రష్యన్ సిల్క్ అండి, రష్యన్ సిల్క్ డాలర్ బుటీ అని
ఈ శారీకి అలా ఆ నేమ్ వచ్చింది డాలర్ బుటీ అని డిఫరెంట్గా. బాగుంది మనకి సారీ అయితే. ఎలిఫెంట్ బుటీ వచ్చి కిందంతా 2 బార్డర్ స్టైల్ వస్తుంది, దట్టు గోల్డ్ అండ్ సిల్వర్. సిల్వర్. ఎంత రిచ్గా ఉంది సారీ అయితే. అవునండి. చాలా రిచ్ ఫీల్ వస్తుంది ఫ్యాబ్రిక్. అండ్ దీనికి కాంట్రాస్ట్లో బ్లౌజ్. ఇది ఎంత పడుతుందండి సారీ? ఇది మన Prices దగ్గర కొన్ని అన్ని మీకు రీజనబుల్ ప్రైస్ అంటే 3900. దీని మీద 30%లో అయితే సేల్ చేస్తాం. చాలా బెస్ట్ ప్రైజెస్లో అయితే సేల్ అవుతుంది. నైస్. సో ఇవన్నీ కూడా ఇంకా కలెక్షన్స్ అనండి, ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్ అయితే. సారీ ఇది మంచి రాణి పింక్లో వచ్చింది. రష్యన్ సిల్క్ అండి ఇది. ఫ్యాబ్రిక్ ఓపెన్ బార్డర్ స్టైల్, అంటే చాలా చిన్న పిల్లలు అలా కొంచెం బార్డర్ ఇష్టపడరు కదా, అవును. అదేంటంటే కొంచెం ఇలా ఓపెన్ బార్డర్ స్టైల్ అనమాట ఇది. ఓకే, అంటే బార్డర్ లేనట్లుగా ఉంటుంది కానీ ఉంటుంది. ఉంటుంది చిన్న బార్డర్, మీరు చూడొచ్చు అసలు ఈ లైన్ ఒక్కటే ఉంటుంది. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ బుటీ. మీరు ఫ్యాబ్రిక్ చాలా కంఫర్ట్ ఉంటుందండి. ఎలాంటి వెయిట్ మెత్తగా ఉంది అన్ని ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు మనం చూపించినవన్నీ. శారీ కట్టినోళ్ళు కూడా ఈజీగా క్యారీ చేసేలా ఉంటుంది మన దగ్గర ఫ్యాబ్రిక్. సో ఇది అండి. దీనికేమో కాంట్రాస్ట్ బ్లౌజ్. కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. ఆల్ ఓవర్ శారీ ఇదే. దీనికేమో ఇది బ్లౌజ్ ఆరెంజ్ కలర్లో ఇచ్చారు. ఇదేంటంటే ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ ఇది. దీనికి ఇది పళ్ళు అండి, మళ్ళీ సింపుల్ పళ్ళు, సింపుల్ జరీ లైన్స్లో ఇచ్చారు పళ్ళు. సో ఇది అగైన్ కొంచెం మ్యాట్ కైండ్ ఆఫ్ వర్క్ వచ్చింది కింద. ఇది రామాయంగోలోనే ప్యూర్ కాదండి, అలాగనే మనకి ఫ్యాబ్రిక్ చూడొచ్చు మీరు, అసలు ప్యూర్ లానే ఉంటుంది, లైట్ వెయిట్. ఓకే. డిజైన్ కాన్సెప్ట్ అది డిఫరెంట్గా ఉంటుంది. నైస్. కింద టూ కైండ్స్ ఆఫ్ బార్డర్ ఇచ్చారు, పైన షైనీ ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా షైన్ ఉంది, అసలు బాగా లైట్ వెయిట్ ఉంటుంది. లో క్వాలిటీలో వచ్చేవి ఏంటంటే ఫ్యాబ్రిక్ మనకు కొంచెం అటు ఇటు కొన్న వెయిట్ బాగుంటాయి అనమాట, క్యారీ చేయలేము మనం, జారిపోతూ ఉంటాయి. బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ వచ్చిందండి. ఓకే. ఇది ముంగా జార్జెట్ అండి. మీకు బార్డర్ స్టైల్ కూడా డిఫరెంట్ ఉంటుంది చూసారా, ఎప్పుడు రొటీన్ స్టైల్ కాకుండా ఇది డిఫరెంట్. అవును. శారీ అంతా ఇలానే వస్తుంది, మనకి పళ్ళు ఇలా వచ్చి బ్లౌజ్ ఇలా వస్తుంది కాంట్రాస్ట్. ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే చాలా కంఫర్ట్ ఉంటుందండి. ఇది 30% ఆఫ్లో చాలా బెస్ట్ ప్రైజెస్లో వస్తాయండి. సో అన్ని మేము చెప్పాం కదా, బ్యాక్ సైడ్ కూడా ఇంకా చాలా ఉన్నాయి వెరైటీ అయితే, మేము మీకు కొన్ని చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి మళ్ళీ. ఇది విక్టోరియన్ సిల్క్ అండి, ఇది సాటిన్ సిల్క్ అని కూడా అంటున్నారు. మనకి శారీ అంతా ఇందాక చూసాం కదండి బెనారసీలో డ్యూయల్ షేడ్ వస్తుంది, డ్రేప్ చేశాక డ్యూయల్ షేడ్ వచ్చి చాలా హైలైట్ అవుతుంది. మనకి బార్డర్ కూడా మీనాకారి బార్డర్ వస్తుంది. పళ్ళు ఇలా వచ్చి బ్లౌజ్ బుట్టి డిజైన్. కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇదేంటంటే మనకి క్రేప్ అండి. శారీ ఎలా ఉంటుందంటే వింటేజ్ స్టైల్ పట్టు శారీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది లుక్ అయితే, ఫ్యాన్సీలో ఉంటుంది. ఫ్యాన్సీ అనేసరికి ఈజీగా తీయొచ్చు కదండి మనం. అవును. పట్టు అనేసరికి అన్నిటికీ తీయలేము. ఇదేంటే పట్టు స్టైల్లో ఉంటుంది, అలా ఫ్యాన్సీలో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో. ఓకే. మనకి బ్లౌజ్ ఇలా పళ్ళు ఇలా వచ్చి బ్లౌజ్ సేమ్ ప్లెయిన్ వస్తుంది. కాంట్రాస్ట్ అది ప్లెయిన్ వచ్చేస్తుంది. సెల్ఫ్ ఇది డ్యూయల్ షేడెడ్ అండి, లైట్ టు డార్క్ కాంబినేషన్. డిఫరెంట్గా తీసుకోవాలనుకుంటారు కదండి, బోర్డర్స్ ఎప్పుడు కాకుండా లీఫ్ డిజైన్ వచ్చింది. శారీ అంతా ఇలా పైన లైట్ కింద డార్క్ విత్ లైన్స్. నైస్, బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. కొంచెం ఫెయిర్గా ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది, కలర్ సెట్ అవుతుంది. ఇందులో కలర్స్ ఉన్నాయండి. పళ్ళు మన బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది. సో ఇదైతే పైథానీ హైలైట్ అనమాట. ఇది ముంగా విత్ పైథానీ బార్డర్ అండి. మీరు మన స్టోర్లో చాలా మంది లెహెంగాస్కి శారీస్కి బాగా తీసుకెళ్ళారు ఇవి. బాగుంది, బూటీస్ విత్ పైథానీ కదా, చాలా బాగుంటుంది లెహెంగాకైనా. మీకు ఫ్యాబ్రిక్ బాగుంటుంది, అలాగే గ్రాండ్ లుక్ కూడా యాడ్ అవుతుంది ఫంక్షన్ వేర్కి. మనకి శారీ అంతా కూడా ఇలానే వస్తుంది. మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్. ఇది మనకి బెనారస్లోనే మనకి ఫ్యాబ్రిక్ చూడొచ్చు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది విత్ షైనీ మెటీరియల్. లైట్ వెయిట్ ఉంటుంది, ఫ్లోయీగా ఉంటుంది. ఇదేంటంటే శారీ పైన కింద కూడా ఇలా బార్డర్ వచ్చి రోజ్ బుటీతో ఉంటుందండి. రోజ్ గోల్డ్ అండ్ జరీ వీవింగ్తో గోల్డ్ బుటీ వస్తుంది. ఫ్యాన్సీ వేర్లో చాలా బాగుంటుంది ఇది, లైట్ వెయిట్లో. ఇప్పుడు మనకి పట్టులో వింటేజ్ బాగా ట్రెండింగ్ కదండి, ఫ్యాన్సీలో వింటేజ్ కూడా అంతే ట్రెండింగ్ అవుతుంది. ఎన్ని శారీస్ వెళ్ళినా మళ్ళీ అడుగుతానే ఉంటారండి. ఎన్ని వస్తా ఉన్నా స్టాక్ అవుట్ అవుతానే ఉంటాయి. మళ్ళీ తెప్పించాము, కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి, ఎవరైనా కావాలంటే పింక్ చేయొచ్చు.
శారీ అంతా కూడా జార్జెట్ మెటీరియల్ అండి, ఎలా ప్యూర్ జార్జెట్. ఎవరైనా క్యారీ చేయొచ్చు. విత్ ఆల్ ఓవర్ బుటీ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఇది లైట్ వెయిట్ ఉంటుంది, అదే చెప్పినట్లుగా ఏజ్ వాళ్ళైనా సరే క్యారీ చేసేయచ్చు. రెడ్లో మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది మనకి పేపర్ సిల్క్ అండి, సాఫ్ట్ ఆర్గన్జా వచ్చి మనకి బార్డర్ కూడా డిఫరెంట్ స్టైల్ వస్తుంది. అసలు మనం క్యారీ చేసినట్టు కూడా ఉండదు శారీ, పేపర్ వెయిట్ ఉంటుంది అనమాట. మనకి శారీ అంతా కూడా ఇలా బుట్టి డిజైన్ వచ్చి ఇలా వస్తుందండి. అంటే సింపుల్గా ఉంటుంది కానీ నీట్గా క్లాసీగా ఉంటుంది. రెడ్లోనే ఇది ఇంకొక డిజైన్, మళ్ళీ ఫ్యాబ్రిక్ కూడా వేరండి. అదేంటంటే కొంచెం థిక్ సాటిన్ ఫీల్ వస్తుంది. ఇదేమో హెచ్ఓ సిల్క్ అలా వస్తుంది. మనకి బార్డర్ చూసారా, మనకి చిన్న చెక్ డిజైన్ వచ్చి జరీలో కింద పైన కూడా చిన్న చెక్ డిజైన్ విత్ సారీ ఆల్ ఓవర్ పికాక్ బుట్టి. ఓకే, కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. గ్రీన్, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇదైతే చాలా బాగుంటుంది. సో ఎన్ని కలర్ మనకి షేడ్స్ వచ్చినా కూడా రెడ్ గ్రీన్ అయితే ఇంకెవరు ఓల్డ్ అయిపోయినాయి అనుకుంటారు కానీ ఆ కలర్సే మళ్ళీ రన్ అవుతూ ఉంటాయి. ఇది డోలా అండి, డోలా మీద మనకి అజ్రక్ ప్రింట్ అనమాట. శారీ చూడొచ్చు, ఇది చాలా బాగుంటుంది. 3 డిజైన్స్తో వచ్చింది, 3 ప్యాటర్న్స్తో. ఎంత క్రేజ్ ఉంటుందంటే అసలు సమ్మర్లో అయినా సరే, ఎంత ఎండ్లో అయినా సరే ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు. డార్క్ కదా ప్రిఫర్ చేయరేమో అనుకుంటారు, బట్ లైట్ వెయిట్ ఉంటుంది సారీ. మనకి బ్లౌజ్ ఇలా రెడ్ వచ్చి కాంట్రాస్ట్ అజ్రక్ డిజైన్ వచ్చింది. ఇందులో కలర్స్ ఉన్నాయండి. ఇది మనకి రష్యన్లో బార్డర్, ఓపెన్ బార్డర్ స్టైల్. ఓకే, మనకి ఇలా బర్డ్ బార్డర్ వచ్చి శారీ ఆల్ ఓవర్ బుటీ డిజైన్ వస్తుంది. ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో వస్తాయండి. కలర్స్ అవైలబుల్. 3100 మైనస్ 30% ఆఫ్లో ఉన్నాయి. మనకి చాలా బెస్ట్ ప్రైజెస్లో అయితే వస్తాయి. 2200కి ఫ్యాబ్రిక్ మీరు ఫీల్ అవ్వచ్చు. అసలు ఏమాత్రం మన దగ్గర ఫ్యాబ్రిక్ కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు, ఫైన్ క్వాలిటీలో ఉంటాయి. ఇది చూడొచ్చు, శారీ అంతా కూడా పైన ఇలా కాంట్రాస్ట్ బార్డర్, చిన్న బార్డర్ వచ్చి కింద చెక్ బార్డర్ వస్తుందండి. మధ్యలో ఏమో బుటీస్ వచ్చాయి, బుటీ వస్తుంది. కలర్ కూడా పింక్, ఇట్ బేబీ పింక్ కి పర్పుల్ ఇచ్చారు. ఇదేమో పళ్ళు ఇలా వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. నైస్. ఓకే, ప్రతి డిజైన్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది మనకి షిఫాన్ అండి, ప్యూర్ షిఫాన్ విత్ ప్లెయిన్ అనమాట. అందరూ బుటీ డిజైన్స్ అవి ఇష్టపడరు కదా కొంచెం మంది. పైన కింద ప్లేన్ వచ్చి శారీ ఆల్ ఓవర్ ప్లేన్ వస్తుంది. ఇదేమో కాంట్రాస్ట్ బ్లౌజ్. ఓకే, ఇది ఒక డిజైనర్ కాన్సెప్ట్లో ఇంకొక శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా షిబోరి డిజైన్ విత్ కడ్దానా వచ్చింది చూడొచ్చు. పర్ల్ వర్క్ వచ్చి మీకు వర్క్ చూసారా, అంత క్లాసీగా నీట్గా ఉంటుంది. పిచ్చి పిచ్చి వర్క్ ఉండదండి, అంతా మన దగ్గర ఫైన్ క్వాలిటీ వర్క్ ఉంటుంది. డిజైనర్ కాన్సెప్ట్లోనే ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ షిబోరి విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్. మనకి పట్టులో గ్యాప్ బార్డర్స్ కూడా ట్రెండ్ అయినాయి కదండి. అవును, బాగా. అదే ఫ్యాన్సీలో ఫ్యాబ్రిక్ అలానే హార్డ్ ఉండవు, చాలా సాఫ్ట్ ఉంటుంది, ఫ్లోయిగా ఎలా వేస్తే అలా రేపు ఉంటుంది. మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. కాంట్రాస్ట్ దట్ బుటీస్ బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ ఇది కూడా, ఇది బెనారస్ విత్ కతాన్ స్టైల్ వచ్చిందండి శారీ. అసలు మనకి ఒకేషన్ వేర్ అయితే చాలా బాగుంటుంది. శారీ అంతా లైట్ వెయిట్, ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత లైట్ వెయిట్లో ఉంది ఫ్యాబ్రిక్. షిమ్మర్ వచ్చి కతాన్ స్టైల్ విత్ మీనాకారి వచ్చింది. గ్రాండ్ లుక్ అయితే యాడ్ అవుతుందండి ఎలాంటి ఒకేషన్కైనా. మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్. ఓకే, ఇది చూడొచ్చండి, టస్సర్లోనే మనకి ఫ్లోరల్ డిజైన్ ప్యాటర్న్ వచ్చింది. కింద పైన బార్డర్ వచ్చి ఫ్లోరల్ ఫ్లవర్స్ వచ్చినాయి చూడొచ్చు. ఇవన్నీ మనకి లైట్ షేడ్స్ అండి, ఇవన్నీ క్లాసీ లుక్ యాడ్ అవుతాయి అన్ని డ్రైప్ చేసే. ఇవైతే మెయిన్ క్లాస్ లుక్ వస్తుంది బాగా. టీచర్స్ అలాంటి వాటికి బాగా ప్రిఫర్ చేసి తీసుకెళ్తారండి. ఇది మనకి ఫ్యాన్సీలోనే ఒక డిజైన్ అండి, వేవ్ ప్యాటర్న్లో వచ్చింది మనకి చూడొచ్చు. శారీ అంతా కూడా ఇలా సర్కిల్లో ఎలిఫెంట్ అండ్ పికాక్ బుటీ వచ్చింది. డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట, మంచి బ్రైట్ కలర్స్ ఉంటాయి. ఇది వింటేజ్లోనే ఫ్యాన్సీ చూపించాం కదండి ఇందాక జార్జెట్, ఇది ఫ్యాన్సీ అనమాట. క్వాలిటీ చూడొచ్చు మీరు, క్వాలిటీ బాగుంది, పట్టు లాగా అనిపిస్తుంది క్వాలిటీ అయితే. ఇదేంటంటే మనకి కంచి బార్డర్ స్టైల్ వచ్చిందనమాట, బార్డర్ కంచి పట్టు బార్డర్ లాగా. శారీ అంతా ఇలా చెక్ ప్యాటర్న్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్. ప్రైజెస్ గురించి ఒకసారి మీరు పింగ్ చేసేయండి. 30% ఆఫర్ వస్తుంది. ఇది మనకి ఫ్యాన్సీలోనే వస్తుందండి, సాఫ్ట్ ఆర్గన్సా
చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఫ్లోయీగా ఉంటుంది. ఆర్గన్స్ అంటే నిలబడేలా ఉండదు, చాలా సాఫ్ట్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలానే వస్తుంది, హారిజంటల్ లైన్స్. మనకి ఈ స్పెషాలిటీ ఏంటంటే మీనాకారి బ్లౌజ్ అండి. బెనారసి వీవింగ్ విత్ మీనాకారి వచ్చింది చూసారా. స్టిచ్చింగ్ చేసి శారీ వేస్తే మాత్రం చాలా హైలైట్ అవుతుంది. ఇది మనకి షిమ్మర్లో శారీ ఆల్ ఓవర్ షిమ్మర్ విత్ మీనాకారి బుట్టి అండి. చాలా మంచి ప్రైజెస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. 4400, 30% ఆఫ్. పట్టూస్లో కదండి ఇది పట్టులో అండి, ప్యూర్ కంచి పట్టు. మనకి ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో వస్తాయండి. 5000 ఆ రేంజ్లో మనకి ఎక్కడ 5000 ఆ రేంజ్లో క్వాలిటీ కంచి పట్టు శారీస్ ఉండవు. మనం ఏంటంటే వీవర్స్ ప్రైస్ చాలా మినిమం మార్జిన్స్ వేసి పెడతామండి. ఓకే, మనకి శారీ కూడా చూడొచ్చు, మీకు గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఆల్ ఓవర్ ఉంటాయి అన్ని మోడల్స్. ఇక్కత్ వచ్చి బుట్టి డిజైన్, పైన కింద కంచి బార్డర్. ఇవేంటంటే 5000 ఆ రేంజ్లోనే వచ్చేస్తాయి ఇవన్నీ. మీరు వెయిట్ కూడా చూడొచ్చు, అలానే హార్డ్ ఉండదు, చాలా లైట్ వెయిట్. అసలు ప్యూర్ పట్టు ఫీలే ఉంది. ప్యూర్ కంచి పట్టు ఇవి, ప్యూర్ పట్టు, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ లో వస్తాయి. ఇది వింటేజ్ అండి, ఎంత బాగుందో సారీ అయితే. చెక్స్ మోడల్. ఇది మనకి వింటేజ్ లో కాంట్రాస్ట్. ఇవి బాగా అడుగుతున్నారండి అందరూ. ఏజ్ లిమిట్ ఏమి ఉండదు దీనికి, చిన్న పెద్ద అందరూ కట్టుకోవచ్చు. మనకి కాంట్రాస్ట్ వచ్చి 100% ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీస్ ఇవి. చాలా మంచి ప్రైజెస్లో అయితే ఈ ఆఫర్లో మనకు వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఇంకా పట్టులోనే బుటీ స్టైల్ అండి ఇవి. మాకు కొంచెం మంది ఏమంటే ఆల్ ఓవర్ వద్దు మాకు, బుటీ స్టైల్లో సింపుల్గా అనుకుంటారు. వాళ్ళకి ఇది మంచి పైన కింద కంచి బార్డర్ విత్ బుటీ స్టైల్ వస్తుంది. 100% కంచిపట్టు హ్యాండ్లూమ్ కంచిపట్టు అండి ఇవన్నీ. దాంట్లోనే ఇది ఇంకొక డిజైన్ అండి. ఇప్పుడు చూపించాం కదండి, అది బార్డర్ చిన్నది, ఇది బిగ్ బార్డర్లో కొంచెం ఇంకా కొంచెం గ్రాండ్నెస్ యాడ్ అవుతుంది. కలర్ అయితే ఎంత బాగుందో అసలు. ఇది బ్రైట్ గాను, పట్టుల్లోనే కొన్ని కలర్స్ వస్తాయి, ఇంక విడిగా రావు దేంట్లో ఇవి. ఇది కూడా చెక్స్ వింటేజ్ అండి. వింటేజ్లో గ్యాప్ బార్డర్ అండి. మనకి చెక్ ప్లస్ గ్యాప్ బార్డర్ రెండు యాడ్ అయినాయి ఈ శారీలో. మీరు వెయిట్ కూడా చూడొచ్చు అసలు ఎంత లైట్ వెయిట్లో ఉంటాయి. లైట్ వెయిట్ బాగుంది, కలర్ కూడా కాంట్రాస్ట్ వచ్చి విత్ బుటీ డిజైన్తో వచ్చి. ఇవి అందరూ లైట్ వెయిట్ అంటున్నారు కదండి, ఇవి వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ప్రైస్ రేంజ్ కూడా రీజనబుల్గా ఉన్నాయండి అన్నీ మనకి మన ప్రైస్ ఎక్కడ రాదండి. మన స్టోర్ ప్రైస్ అయితే ఈ ప్రైస్లో ఇవ్వడం అనేది వెరీ రేర్. ఇది కూడా 100% హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీ విత్ గ్యాప్ బార్డర్ బుటీ స్టైల్ వచ్చిందండి. ఇది కూడా కంచిపట్టు, కంచిపట్టు విత్ గ్యాప్ బార్డర్. ఓకే, చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇలా గ్యాప్ బార్డర్ కావాలని తీసుకుని తాంజోర్ పెయింట్ వేయించుకుంటున్నారు. లేదు అనుకున్న వాళ్ళు మామూలు ఇలా రేప్ చేసినా చాలా బాగుంటుంది లైట్ వెయిట్లో. మీరు కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు, చాలా గ్రాండ్నెస్ అయితే యాడ్ అవుతుంది. సో ఇవి వచ్చేసి సెమీనా అండి, ప్యూరే అండి. ప్యూర్లోనే బ్రైడల్స్ ఉంటుంది కదా, ఆల్ ఓవర్ విత్ టిష్యూ అని. ఇంకా మన దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి. నార్మల్గా ఒకటి చూపిస్తున్నాము. ఇది టిష్యూలో కొంచెం గ్రాండ్నెస్ అయితే యాడ్ అవుతుంది, గృహప్రవేశాలకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ కి బాగుంటుంది. హెవీగా కొంచెం గ్రాండ్గా, ఇంకొంచెం గ్రాండ్గా కావాలి అనుకుంటున్న వాళ్ళకైతే ఇది టిష్యూ అండి. ఓకే, ఇదేమో టిష్యూ లెస్, అందుకే సాఫ్ట్ ఉంది. మీకు అసలు ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే చాలా బాగుంటుంది. కాంట్రాస్ట్లో వచ్చి ఆల్ ఓవర్ బ్రొకెట్ డిజైన్ వస్తుంది, జరీ వీవింగ్. ఓకే, సో ఇది మనకి వెరైటీ అయితే చూసాం కదా. ఆల్మోస్ట్ మల్టీ ఫ్యాబ్రిక్స్లో పట్టు నుంచి లేదా ఫ్యాన్సీ నుంచి స్టార్ట్ అయ్యి ప్యూర్ పట్టు వరకు, ఇంకా పట్టులో బ్రైడల్ రేంజ్ కూడా ఉన్నాయి కానీ మనం అవి చూపించలేదు. ఫ్లాట్ 30% క్లియరెన్స్ సేల్, స్టాక్ క్లియరెన్స్ సేల్. ఇది లిమిటెడ్ టైమ్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విజిట్ చేసేయండి. హోల్సేలర్స్ అయినా సరే, రీటైల్ వాళ్ళకైనా సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు మీరు ఈ ప్రైస్లో, ఎందుకంటే చాలా తక్కువే ఉన్నాయి కాబట్టి. మీరు లేదు ఇంట్లో మళ్ళీ సేల్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు, లేదా సేల్ చేస్తున్న వాళ్ళు స్టాక్ అంతా తీసుకొని వెళ్ళి మీరు మళ్ళీ సేల్ చేసుకోవచ్చు, ఇంకొంచెం యాడ్ ఆన్ చేసుకుని ప్రైజెస్. ఇది కూకట్పల్లి అండి, లలిత జ్యువెలరీ పక్క లైన్లో, కొంచెం లోపలికి రాగానే కనిపిస్తుంది. లేదా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్కి చేసినా కానీ వాట్సాప్ అట్లాగా మీకు క్లియర్ అడ్రస్ అది మెన్షన్ చేస్తారు, విజిట్ చేసేయచ్చు.